అధ్యక్ష నమస్తే. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్స్ అమెండ్మెంట్ బిల్ అండ్ సెకండ్ అమెండ్మెంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం. అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇది చాలా గొప్ప బిల్లుగా భావిస్తున్నాం. అధ్యక్ష, ముఖ్యంగా అందశ్రీ గారి మరణం తీరని లోటు తెలంగాణ సమాజానికి. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలను ఉర్రూతలిగించి తన గేయాల ద్వారా తెలంగాణ సాధనకు మరి ఆనాడు ముందు వరుసలో ఉన్న కవిగా అందశ్రీ గారు ఉండిరి. మరి అట్లాంటి మరి అందశ్రీ గారు ఈరోజు లేరు. మరి ఆయన రాసిన గేయం ఏదైతుందో ఇప్పటికి కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ఆ కార్యక్రమాలు ఆయన గేయం ద్వారానే ఈరోజు తెలంగాణ గేయంగా మనం మొదలు పెట్టుకుంటూ మరి ఆ గేయం మరి అది వింటుంటే ఇప్పుడు కూడా మరి ప్రజలలో మరి అక్కడ పార్టిసిపేట్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక ఏమంటారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆ కార్యక్రమానికే హైలైట్గా ఈరోజు ఏ కార్యక్రమంలో కూడా ఉంటున్నది. మరి అట్లాంటి అందశ్రీ గారికి ఆయన కుమారునికి ఈరోజు ఉద్యోగ కల్పనకు మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహచర మంత్రులు మరి ఆ నిర్ణయం తీసుకోవడం ఇది గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అధ్యక్ష, మరి అట్లనే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులరైజేషన్ ఏదైతుందో మరి అది కూడా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ మరి ఇంకొకటి ఏదైతే ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఈరోజు జూనియర్ అసిస్టెంట్స్కు అట్లనే క్లాస్ 4 ఉద్యోగస్తులకు కానీ డ్రైవర్స్ కానీ ఏదైతే వేతన సవరణం గత కొన్ని ఏళ్లుగా మరి వాళ్లకు 10-11 వేలు ఉన్న జీతాన్ని ఈరోజు 40-45 వేలకు పెంచుతూ మరి వాళ్లకు ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మరి ఏళ్ళుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసి ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ అయ్యి వాళ్ళ జీతాలు ఈరోజు 11,000 నుంచి మరి కొందరిది 19,500 నుంచి 40,000 వరకు మరి డ్రైవర్లది పెంచుతూ అట్లే జూనియర్ అసిస్టెంట్స్ కూడా 45,000 వరకు పెంచుతూ మరి ఈ విధంగా మరి ఉద్యోగస్తులకు కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళ ఉద్యోగాల వాళ్ళ జీతాల పెంపుకు చేసే కార్యక్రమం ముఖ్యంగా అంటే ఉద్యోగస్తుల్లో కింది స్థాయిలో ఉండే ఉద్యోగస్తులకు ఒక భరోసా కల్పించే కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా మరి ఆర్థిక భారం దాదాపు 2,000 పైచీలకు 2,000 కోట్ల పైచీలకు భారం ప్రభుత్వం మీద పడుతుంటే కూడా ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు మరి బిల్లును సమర్థిస్తున్నాం. అధ్యక్ష, నమస్కారం, ధన్యవాదాలు.